దీనికి ఈ లాప్రోస్కోపీతో ఎట్లా చూస్తాడు అంటే మామూలుగా ఇప్పుడు పొట్ట మీద అది పెట్టినప్పుడు కనపడేసేస్తుంది ప్రాబ్లం ఏంటి అనేది. ఈ లాప్రోస్కోపిక్ అంటే మీరు ఓపెన్ సర్జరీ విన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నాకు ఒకవేళ అయ్యింది ఇక్కడ ఓకే ఇక్కడ అయ్యిందంటే ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇంతవరకు కోత పెట్టేసారు, కోత పెట్టి పైకి లేపి అందులో మెష్ చేస్తాం. ఓకే సో నేను ఇంతే హెర్నియా ఉంది బట్ నేను కోత ఎంత పెడుతున్నా ఇంత పెడుతున్నా. ఇంత పెట్టడమే కాకుండా ఇప్పుడు నేను మెష్ పెద్దది వేయాలంటే ఇంకా ఇంత పెడతా, ఎందుకంటే ఎంత పెద్ద కోత పెడితే అంత మెష్ చేయడానికి వస్తుంది. బట్ లాప్రోస్కోపిక్ లో నేను ఏం చేస్తా జస్ట్ ఒక 3 హోల్స్ పెడతా అంతే, ఓన్లీ 3 హోల్స్ పెడతా. ఈ 3 హోల్స్ పెట్టి లోపలికి వెళ్ళిపోయి పేగులు ఏవైతే ఉన్నాయో పేగులు తీసేసి లోపల నుంచే మెష్ చేస్తా. ఇప్పుడు నేను ఈ 3 హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం, మెష్ పెద్ద సైజ్ అనేయచ్చు, చిన్నదని వేయచ్చు, ఎంత సైజ్ అనేయచ్చు. ఇప్పుడు నాకేంది ఈ 3 హోల్స్ చేస్తున్నా కాబట్టి నేను నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాను. 2 days లో వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అదే ఓపెన్ ఇంత కోత పెట్టారనుకోండి, ఆ కోత ఎన్నడు హీల్ అవ్వాలి, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, పైపులు పెడతాము డ్రైన్ కావడానికి, ఇవన్నీ రిస్కులు ఉంటాయి.